ఇటీవల టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన భారత జట్టుకు భారీ క్యాష్ ప్రైజ్ అందింది. దీంతో 1983 వన్డే కప్ గెలిచిన జట్టులోని సభ్యులు కూడా క్యాష్ ప్రైజ్ డిమాండ్ చేస్తున్నారు. 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన ఓ భారత మాజీ క్రికెటర్ తమ జట్టుకు కూడా క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత్ తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. 1983 వన్డే ప్రపంచ కప్లో భారత్ అండర్ డాగ్స్ గా ప్రవేశించింది. చాలా మంది ఇండియా నుంచి కనీసం గట్టి పోటీని కూడా ఆశించలేదు. కానీ అసాధారణ ఆటతో బలమైన జట్లను సైతం చిత్తు చేసి భారత్ వరల్డ్ కప్ సాధించింది. ఈ విజయంతో భారత్లో క్రికెట్ కి పాపులారిటీ పెరిగింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత 1983 జట్టు నగదు బహుమతి కోసం బీసీసీఐని సంప్రదించింది. అయితే ఆ సమయంలో బోర్డు వద్ద డబ్బు లేదని సమాధానం ఎదురైంది. ఇప్పుడు మాత్రం బీసీసీఐ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు. పైగా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. దీంతో 1983 వరల్డ్ కప్ టీంలోని ఓ సభ్యుడు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ బోర్డు ఇప్పుడు తమ జట్టుకు క్యాష్ అవార్డు అందివ్వకూడదా అంటూ ప్రశ్నించారు. టీ20 వరల్డ్ కప్ గెలిచినందుకు టీమిండియాకి ఇచ్చిన 125 కోట్లు చాలా పెద్ద అమౌంట్. అది సంతోషమే. అయితే 1983 ప్రపంచ కప్ విజయం తర్వాత మాకు క్యాష్ రివార్డులు ఇవ్వలేదు, మా దగ్గర డబ్బు లేదని అప్పుడు బోర్డు చెప్పింది. ఇప్పుడు బోర్డు ఇచ్చే స్థాయిలో ఉంది, మరిప్పుడు మాకెందుకు ఇవ్వలేకపోతున్నారు అని అన్నారు. 1983 స్క్వాడ్లో ఉన్న వారిలో ప్రస్తుతం కొంతమంది మాత్రమే బాగున్నారని, మిగిలిన వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నందున ఈ విషయాన్ని బీసీసీఐ పరిశీలించాలని కోరారు. 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, శ్రీకాంత్, కపిల్ దేవ్ వంటి ఆటగాళ్లు ప్రస్తుతం కమెంటేటర్స్ గా లేదా ఎక్స్పర్ట్స్ గా పనిచేస్తున్నారు. కానీ వీరి సహచరులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి 1983 ప్రపంచ కప్ విజయం భారత క్రికెట్లో చాలా మార్పులొచ్చాయి. సచిన్, ద్రవిడ్, గంగూలీ, యువరాజ్ సింగ్, ధోనీ వంటి అనేక మంది ప్రపంచ స్థాయి క్రికెటర్లను దేశం తయారు చేసింది. 2011లో ధోనీ కెప్టెన్సీలో రెండోసారి భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిచింది. ఈ కప్ కోసం ఏకంగా ఇండియా 28 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. దాదాపు అదే స్థాయి ఎదురుచూపుల తర్వాత భారత్ 2024 టీ20 వరల్డ్ కప్ నెగ్గింది. దీంతో ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన వేడుకలో జట్టు, కోచింగ్ సిబ్బంది, సహాయక సిబ్బందికి బీసీసీఐ 125 కోట్ల క్యాష్ ప్రైజ్ అందజేసింది. అయితే ప్రస్తుతం 1983 జట్టు సభ్యుడు చేస్తున్న డిమాండ్ సరైనదేనని, బీసీసీఐకి ఇప్పుడు క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. భారత క్రికెట్ భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ఆటగాళ్లను గౌరవించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.